కార్యక్రమం చేస్తున్నామంటే అందరిలో కూడా ఒక ఉత్సుకత ఉంది. అసలు ఎందుకు ఇంత ఆర్భాటంగా చేస్తున్నారనే ఆలోచన కూడా ఉంది. ఈ ఆర్భాటం ప్రచార ఆర్భాటం కాదని సవినయంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, ఒక కొత్తదనాన్ని ప్రజలకు పరిచయం చేయాలంటే దాన్ని ఒక బ్యాంక్తో తీసుకుపోగలిగితేనే అది తొందరగా ప్రజలకు చేరువవుతుంది. తద్వారా ప్రజలకు జరగాల్సినటువంటి మంచి వాళ్ళకు జరగాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల వారిని ఆహ్వానించి, జిల్లా మీడియాని కూడా ఆహ్వానించి తెలియజెప్పడం జరుగుతోంది. కానీ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ మేము ప్రచారం కోరుకుంటూ మాత్రం కాదని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. 5 ఎన్నికల్లో పోటీ చేసినాను. 23 సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో ఉన్నాను. గడిచిన 22 నెలల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మాదిరిగా కాకుండా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ప్రజల్లోకి పోవాలని ఆలోచన చేసిన మొదట కదిరి నియోజకవర్గంలోనే మొదలుపెట్టింది. అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు దాన్ని పేరు మార్చుకొని మళ్ళీ కొనసాగింపుగా చేస్తూ వస్తున్నాం. ఇప్పటికి కూడా ప్రజా దర్బారు కార్యక్రమంతో ప్రజల దగ్గరికి నిరంతరం పోవాలనే ఆలోచనతోనే పోతూ వస్తున్నాం. అయినప్పటికీ ఎక్కడో ఏదో కొరత ఉంది. మేము పోయే కార్యక్రమాల్లో ప్రజలందరూ బహుశా ప్రజా దర్బార్లో వాళ్ళ సమస్యలు చెప్పలేకపోతున్నారేమని ఒక ఆలోచన కూడా ఉంది. అంతేకాకుండా మామూలుగా నాకు మిస్డ్ కాల్స్ ఇస్తూ ఉంటారు చాలామంది. మళ్ళీ కొద్దిసేపటికి తిరిగి నేను చేస్తూ ఉంటాను. ఈ తిరిగి చేసే క్రమంలో లేదంటే కొత్త నెంబర్లు ఎత్తే క్రమంలో మాకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. 6 గంటలైతేనే రాత్రి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఫోన్లు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా ఎందుకు ఫోన్లు సమాధానం చెప్తామంటే 10 ఫోన్లు వస్తే దాంట్లో ఒకరో ఇద్దరు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఫోన్ చేసినప్పటికీ ఒక 7-8 మంది మాత్రం పాపం పోలీస్ స్టేషన్లో ఇబ్బంది వచ్చో, లేదు హాస్పిటల్లో ఇబ్బంది వచ్చో, లేదు అత్యవసరమైన పరిస్థితుల్లో పేర్కొనడం అనేది జరుగుతూనే వస్తూ ఉంది. అది మా అనుభవం. మరి ఇటువంటి సమస్యలకు పరిష్కార వేదికగా మనం ప్రజా దర్బారు లేదంటే ఎమ్మెల్యేనే దగ్గరికి పోవడం అనేదానికి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా రోజులో 24 గంటలే ఉంటుంది. దానికి ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ అతిథులు కాదు. కాకపోతే టెక్నాలజీ వినియోగం వాడుకలోకి వచ్చిన తర్వాత ఎఫిషియన్సీ లెవెల్ పెంచుకోవడంలో తోడ్పాటు నిరంతరము టెక్నాలజీ అందుబాటులోకి ఇస్తూనే ఉంటుందనేది వాస్తవం. ఈ రోజున ఈ కార్యక్రమం ఏదైతే మేము ఆలోచన చేసినామో మెరుగైనటువంటి సౌకర్యాలు, మెరుగైనటువంటి సేవలు ప్రజలకు అందించాలని ఒక సత్సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం ఇది. దీన్ని ఈ రోజున మేము రాజకీయ అవసరాలుగా ఎక్కడో పెద్ద ఎత్తున దీనికి ప్రాచుర్యం కల్పించేసి సోషల్ మీడియాలో హైలైట్ కావాలనో కానీ లేదంటే రాజకీయంగా మా అధినాయకత్వాన్ని మెప్పించాలనే ఆలోచనతో కానీ చేసింది కాదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి చేయాలా, వాళ్ళ సమస్యల పరిష్కారానికి అనునిత్యము నాయకులు అనే వాళ్ళు అందుబాటులో ఉంటారనే ఒక నమ్మకాన్ని ఇవ్వాలనే ఒక కృతనిశ్చయంతో చేస్తున్నటువంటిది, ఒక సత్సంకల్పంతో చేస్తున్నటువంటిది. అంతేగాని దీన్ని వేరే రకమైనటువంటి ఆలోచనలు ఎక్కడా లేవు. ఈ 22 నెలల మా కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా నేను ఆలోచిస్తున్నటువంటిది, నేను వ్యక్తిగతంగా నా అనుభవంలోకి వస్తున్నవేమంటే ప్రజల సమస్యలు చెప్పిన తర్వాత అధికారుల దగ్గరికి ఆ సమస్యలు మేము ఫోన్ చేసి వదిలేస్తూ ఉంటే అది కోల్డ్ స్టోరేజ్లోకి పోయే సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే కోల్డ్ స్టోరేజ్ లేకుంటే దాన్ని చేస్తామని చెప్పేసి పెండింగ్ పెట్టేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని అధిగమించడం ఎట్లా అనే ఆలోచన చేసినప్పుడు ఎక్కడో ఒక చోట అధికారులకు ప్రజలకు ప్రజాప్రతినిధులకు మధ్యన ఒక అకౌంటబిలిటీ అనేది, జవాబుదారితనం అనేది నెలకొల్పాలనే ఆలోచన మాకు వచ్చింది. అందులో భాగంగానే ఎమ్మెల్యే ఆఫీసు నుంచి మానిటర్ చేస్తున్నారంటే కొద్ది వరకు కట్టుబాట్లు ఉంటాయి అధికారుల మీద కూడా.
కొంతమంది అధికారంలో కూడా విశ్లేషించుకుంటే రాజకీయ నాయకుల్లో ఉన్నట్టే కొంతమంది అధికారానికి చలాయించడానికి రాజకీయ నాయకులు ఉంటారు, కొంతమంది ఆర్థికంగా బలపడడానికి నాయకులు ఉంటారు, కొంతమంది రాజకీయం ముసుగులో అడ్డగోలు వ్యవహారాలు చేసుకోవడానికి ఉంటారు, కొద్దిమంది అసలు రాజకీయాల్లో ఉన్నామా లేమా అని చూపించకుండానే ప్రతినిత్యము అనునిత్యము ప్రజాసేవ కోసం పాటుపడే వాళ్ళు ఉంటారు. అంతే స్థాయిలో అధికారులు కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక గ్రీవెన్స్ చెప్తూనే ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. వాట్సాప్ గవర్నెన్స్ కూడా మేము గమనిస్తూ ఉండేది ఏమంటే, నాకు వచ్చినటువంటి వాట్సాప్ గ్రీవెన్సెస్ని నేను పోస్ట్ చేస్తే దాన్ని వెంటనే పరిష్కారం దొరుకుతుంది. నేను మళ్ళీ వాళ్ళకి పోస్ట్ చేసి సమాధానం కూడా చెప్తున్నాను. కానీ దీని సంఖ్యను చూసినప్పుడు రోజులో ఒకటో రెండో తప్పితే అంతకు మించి నాకు కూడా రావడంలా. అంటే స్టిల్ పీపుల్ బిలీవ్ వ్యక్తిగతంగా పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సామాన్యుడు ఆలోచన చేస్తున్నాడు. ఇంకా తమాషైన వ్యవహారం ఏమంటే, ఒక సామాన్య పౌరుడు ఈ రోజున ఒక ప్రభుత్వ ఆఫీసు పోవాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడితో ఫోన్ చేయించుకోనో, లేదు స్థానిక నాయకుడిని మా దగ్గర ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకొని వచ్చో, మాతో ఫోన్ చేయించుకొని ఆఫీసులకు పోవాలనే ఆలోచన నుంచి వాళ్ళకు విముక్తి కల్పించాలనే ఒక ఆలోచనే మాకు ఈ పథకాన్ని అమలు చేయాలని ఒక స్ఫూర్తినిచ్చిందనేది వాస్తవం అని చెప్పేసి చెప్తాను. ఎప్పుడైతే ఒక సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మా కోసం పనిచేస్తారు, ఇది మా ఆఫీసు, మా హక్కుల్ని వాళ్ళు కాలరాయరు, పోతూనే పని జరుగుతుంది, లేదు జవాబుదారీగా వ్యవహరిస్తారు, గౌరవంగా మమ్మల్ని మాట్లాడించి మా సమస్యల పరిష్కారం జరుగుతుందనే ఒక నమ్మకాన్ని ఇచ్చినప్పుడే పరిపాలన సుపరిపాలనగా ఉంటుందని నేను బలంగా వ్యక్తిగతంగా నమ్ముతూ ఉన్నాను. అందుకనే నేను 22 నెలల కాలంలో గమనించింది ఏంటంటే, అధికారులను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటే కొద్ది వరకు పనులు జరుగుతున్నాయి, కొద్ది వరకు, పూర్తి స్థాయిలో కాదు. అంతేకాదు పేదవాడు డబ్బు అఫోర్డబిలిటీ ఉండదు, వానికి ఎప్పుడు కూడా పెద్దగా సమస్యలు ప్రభుత్వ కార్యాలయాలకు పోయేటువంటి పెద్ద సమస్య ఏమన్నా అంటే జీవితకాలంలో ఒకటే వస్తుంది వాడికి, పేదోడికి కానీ మధ్యతరగతికి కానీ. ఆ ఒక్కసారి కూడా వాడు జీవితంలో ప్రభుత్వ కార్యాలయం అంటే ప్రజానాయకులంటే భయపడే పరిస్థితి నుంచి విముక్తి కల్పించాలంటే ఖచ్చితంగా పారదర్శకత అనేది ప్రజా జీవితంలో పరిపాలనలో ప్రజాస్వామ్యంలో తీసుకొచ్చినప్పుడే ఆ రకమైనటువంటి ఆలోచన విధానం నుంచి ఆ రకమైనటువంటి భయం నుంచి ఆ సామాన్యుడు బయటపడగలుగుతాడని బలంగా నమ్మే ఈ ఒక ప్రయత్నం మేము మొదలుపెట్టామని చెప్పేసి కూడా సవినయంగా తెలియజేస్తాం. ఈ రోజున పారదర్శకత అన్ని రంగాల్లో వచ్చింది కానీ ఇంకా పరిపాలనలో కానీ రాజకీయాల్లో కానీ రావడం లేదు. మా నాయకులకు కూడా ఒక క్వశ్చన్ ఉంది, ఈ రకంగా ట్రాన్స్పరెన్సీ ఇంజెక్ట్ చేసుకుంటూ వస్తే రేపొద్దున మేము ఇర్రిలవెంట్ అయిపోతామని చెప్పేసి ఒక ఆలోచన కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలో మాకు క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలతో పాటు కేఎస్ఎస్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఈ రోజున మేము గ్రీవెన్స్ టికెట్ రైజ్ చేసిన తర్వాత ఏ రకంగా దాన్ని మళ్ళీ పరిష్కారం చేస్తామనేది కూడా మీకు ఒక సమాధానము పూర్తి స్థాయిలో అందించలేదు. అది నేను చెప్పాల్సిన అవసరం ఉంది, అది లూజ్ ఎండ్ కింద కనపడుతుంది. టికెట్ రైజ్ చేసిన తర్వాత సంబంధిత అధికారులకు మా ఆఫీస్ నుంచి చేరవేయడమే కాదు, ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుటుంబ సాధికారిక సమితి ప్రతినిధిని కూడా వాళ్ళ ఇంటికి పంపించి మాట్లాడించి ఆ సమస్య పరిష్కారం అయిన తర్వాత కూడా ఆ గౌరవం కూడా కేఎస్ఎస్ మెంబర్కి అందించే విధంగా కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. తద్వారా కింది స్థాయిలో ఒక 50 కుటుంబాలకు కావలసినటువంటి ఒక నాయకుడిని కూడా తయారు చేయాలా. నాయకులు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో అతి ప్రాధాన్యత అతి ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తులు, ప్రభావం చూపగలిగినటువంటి వ్యక్తులే నాయకులుగా ఉంటారు. ప్రజాస్వామ్య దేశంలో నాయకులు ఏ పార్టీలోనూ ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు అనే వాళ్ళు చాలా బలమైనటువంటి ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి క్వాలిటీ లీడర్షిప్ కూడా ఇవ్వగలిగినప్పుడే ప్రజా పరిపాలన సుపరిపాలనగా మారుతుందనేది కూడా మేము బలంగా నమ్మి ఈ కార్యక్రమం మొదలుపెట్టినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తద్వారా మా పార్టీ నాయకుల్ని కూడా కేవలము కేఎస్ఎస్ మెంబర్లో లేదంటే క్లస్టర్ ఇన్ఛార్జ్లో లేదు బూత్ కమిటీ మెంబర్లు అంటే ఎన్నికలప్పుడు కేవలం డబ్బు పంచే వాళ్ళు మాత్రమే కాకుండా, ఎన్నికలప్పుడు కేవలము మందు పంచాలనే ఆలోచన కాకుండా
నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటూ నాయకత్వం వచ్చే రకంగా ప్రజాసేవలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యే విధంగా తీర్చిదిద్దాలనే ఒక సత్సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని మేము అవలంబిస్తున్నామని చెప్పేసి కూడా సవినయంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నారు. మా పార్టీ నాయకులు కూడా హృదయపూర్వకంగా దీన్ని ఆహ్వానించమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రజా జీవితంలో వృత్తిగా ప్రజా జీవితాన్ని ఎంచుకున్నటువంటి మనకు ప్రజాసేవే ప్రాధాన్యతగా ఉండాలా అని చెప్పేసి కూడా మీరందరూ కూడా గ్రహించుకోవాలా, మనమందరూ కూడా గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడే ఆ ప్రాంతం బాగుంటుంది, ఆ ప్రాంతంలో ప్రజలు సుభిక్షంగా ఉండగలుగుతారనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా అవినీతి అనేది వివిధ స్థాయిల్లో మున్సిపాలిటీ పారిశుద్ధ్య సమస్య ఎక్కువగా ఉంది. ఈ సమస్య తీర్చాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారని సార్ ఇందాక ఐబీఆర్ఎస్ కాలంలో మనకి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. సో మీరు ఏ భాషలో కమ్యూనికేట్ చేసినా ఇంగ్లీష్ తెలుగు 2 లాంగ్వేజ్లో ఉంటుంది. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వాళ్ళకి రిజిస్టర్ అవుతాయి. మళ్ళీ మీకు హ్యూమన్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ దాని సొల్యూషన్ ఏదైతే ఉంటుందో తీసుకొని మీకు ఫీడ్బ్యాక్కి కాల్ చేస్తారు. సో 2 మెంబర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఒక నెంబర్ 20 మెంబర్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ తెలుగు భాష రాదు, మనం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లోనే కంప్లైంట్ చేయొచ్చు, అది తెలుగులోనే తీసుకుంటాం. తమిళ్లో చేసామనుకోండి, అంటే తమిళ పదవి కంప్లైంట్ చేయాలనుకోండి, తమిళ్లో చెప్పొచ్చు, అది తెలుగులోనే తీసుకుంటాం. వెళ్ళాల్సిన అధికారికే కాబట్టి ఉర్దూ వాళ్ళు